యేసు ప్రేమ. క్రీస్తు యేసునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఎందుకు వచ్చెనో రెండవ విషయముగా తెలుసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఎవరు నశించారు? మరి మొదట ఆదిమ మానవుడు సృష్టించబడినప్పుడు మరి దేవుని స్వరూపములో సృష్టింపబడ్డాడు. మరి ఆది కాండంలో చూస్తే కాబట్టి మరి దేవుడు ఆదాము అవ్వని దినదినము వారితో మాట్లాడేవాడు. ఆదాము అవ్వ కూడా దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. మరి వారు ఆజ్ఞాతిక్రమం వలన దేవుడు వారికి అనుగ్రహించిన మహిమను పోగొట్టుకొని వాళ్ళు దిగంబరులైనారు. అప్పుడు ఆజ్ఞాతిక్రమము ద్వారా వారు దేవుని మహిమను కోల్పోయిన తరువాత మరి వాళ్ళ హృదయము ఎలాగా మార్పు వచ్చిందంటే, మరి ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ విధంగా మానవుడు, దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మానవుడు ఆజ్ఞాతి క్రమము ద్వారా, ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతి క్రమము ద్వారా మరి దేవుని మహిమను, దేవుని సహవాసమును కోల్పోయి హృదయములోని తలంపులలోని ఊహ అంతా చెడుదుగా అయిపోయింది. కాబట్టి వాళ్ళు పాపముల చేత నశించిపోయినారు. ఆ చెడుతనముతో నశించిపోయినారు. సర్వమానవాళి నశించిపోయినారు. తర్వాత జక్కయ్య అని ఒక సుంకరి మరి యేసు ప్రభు ఆ దోవన వస్తున్నాడని విని, మరి అతను పొట్టివాడైనందువలన ఒక మేడి చెట్టుని ఎక్కి యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఆయన ధనాపేక్ష చేత నశించిపోయినాడు. ధనము ఉండవచ్చు కానీ ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకంటే ధనాపేక్ష అన్ని కీడులకు మూలమై ఉన్నది. అంత మాత్రమే కాకుండా మరి మార్కు సువార్త ప్రకారము ఎవరైతే తన ఆస్తి యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వాళ్ళు పరలోక రాజ్యంలో నేరరని దేవుని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి ఈ ధనాపేక్ష వల్ల ఈ సుంకరి అయినటువంటి జక్కయ్య నశించిపోయినాడు. నశించిపోయిన జక్కయ్యను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడి చెట్టు కిందకి వెళ్ళి పైన చూసి, జక్కయ్య నీవు దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పారు. అప్పుడు జక్కయ్య దిగి వచ్చి యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడో అప్పుడు అతని హృదయములో మార్పు వచ్చింది. మరి తను చేసిన పాపాలు అతనికి జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపడ్డాడు. దేవుడి కృప ఆయన ఎడల మెండుగా ఉంది. అందువల్ల అతనిలో మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది. అతను మార్పు వస్తుండగానే జక్కయ్య ఏం చెప్పాడంటే, ప్రభా, నా ఆస్తిలో సగం ఆస్తి పేదలకు ఇస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుని ఉంటే వారికి తిరిగి 4 అంతలు ఇస్తాను. యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మరి యేసు ప్రభు వారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పారు. ఆ విధంగా నశించిపోయినటువంటి ధనాపేక్షతో సంఘములో దురాజాపరుడు అని ముద్ర వేయించుకున్నటువంటి ఆ జక్కయ్య ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలా, యేసు ఎవరో అని చూడాలా అని ఎప్పుడైతే హృదయమునందు వాంఛించాడో, ఆ హృదయ వాంఛను తీర్చడమే కాకుండా ఆయనకి రక్షణ
ఆయన నశించిపోయిన జక్కయ్యని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడి చెట్టు కిందకి వెళ్ళాడు. అదేవిధంగా గరాను దేశంలో మరి 2000 దయ్యములు పెట్టినటువంటి మనుష్యులను వెదికి రక్షించడానికి యేసు ప్రభువారే ఆ గరారు దేశములకు వెళ్ళి ఆ 2000 సేన అని దయ్యము పట్టినటువంటి వాడు ఎవరి చేత బాగు చేయబడలేకపోయాడు. ఇనుప గొలుసులతో కట్టివేసినప్పటికీ ఆ గొలుసులు తెంపివేసి తన్ను తాను గాయపరుచుకుని ఆ శ్మశానములో ఉండేవాడు. ఆ వైపు ఎవరు వెళ్ళడానికి కూడా భయపడేవారు. అతను శానా దయ్యములు 2000 దయ్యాలు పట్టినటువంటి అతను ఆ దయ్యాలతో నశించిపోయినటువంటి అతనిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆ దయ్యాలని వెళ్ళమనగానే అవి మమ్మల ప్రతాపంలో ఉండేటటువంటి ఆ పందుల దగ్గరికి పంపమని బ్రతిమలాడగా పందుల్లోకి వెళ్ళమన్నాడు. అవి సముద్రంలో పడి చనిపోయినాయి. అతను సేన అనే దెయ్యములు పట్టిన వాడు స్వస్థచిత్తుడైనాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ విధంగా నశించిపోయినటువంటి ఆ సేన దయ్యం పట్టినటువంటి వారిని అతని దగ్గరికి వెళ్ళి మరి అతనికి దయ్యముల నుండి విడుదల దయచేసినాడు. అలాగే మానవులందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారై ఉండగా మరి ధర్మశాస్త్రానుసారముగా అందరూ పాపులుగా తీర్చబడ్డప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడడానికి తను ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి తన శరీరమందు ధర్మశాస్త్రానుసారమైనటువంటి శిక్షను భరించి ఆయన సర్వమానవాళికి విమోచన దయచేసినాడు. కాబట్టి ఆయన రెండవ కారణంగా నశించిన దానిని వెదికి రక్షించడానికి ఈ లోకమునకు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చినారు. మరి మనందరము ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభా మీరు నేడు మా హృదయాలలోనికి రండి, మా పాపాలను మాకు బయలుపరచండి, ఒప్పింపజేయండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మాకు రక్షణ మారు మనసు దయచేయండి, మీ బిడ్డగా చేసుకోమని ప్రార్థిస్తే ఆయన మనవలను నశించిన మనలను వెదికి రక్షించి మనలను పరలోక రాజ్య వారసులుగా చేయడమే గాక ఆయన తన సొంత కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.